లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సుబేదారి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వరంగల్ కు తరలించారు. కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాసేపట్లో ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల కోసం ఎంజీఎం కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీఎస్ కు బీఆర్ఎస్ లీగల్ టీం చేరుకుంటాయి. 50 లక్షలు ఇవ్వాలని కమలాపురం మండలం వంగపల్లిలోని క్వారీ నిర్వాహకుడిని కౌశిక్ రెడ్డి బెదిరించారని బాధితుడి భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ కేసును కొట్టివేయాలని 4 రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు కౌశిక్ రెడ్డి. జూన్ 16న విచారించిన న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసింది. గతంలో ఇదే కేసులో అరెస్టుపై స్టే ఇచ్చిన కోర్టు దర్యాప్తునకు సహకరించాలని చెబుతూ స్టే ఎత్తివేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, శ్రావణి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఆయన్ని 4:30 ప్రాంతంలో సుబేదారి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఆయన అరెస్ట్ సమాచారం తెలుసుకున్న తర్వాత లీగల్ సెల్ టీమ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ టీం ఇక్కడికి వచ్చి ఆయనను అరెస్ట్ చేయడానికి గల కారణాల వివరాలను తెలుసుకొని పోవడం జరిగింది. కొద్దిసేపట్లోనే ఆయనకి ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు ఆయనను ప్రవేశపెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు ఆ ఏర్పాట్లు ముమ్మరమై ఉన్నారు. ఈ నేపథ్యంలో సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. ఆ కౌశిక్ రెడ్డి మనోజ్ కుమార్ అనే క్వారీ యజమానిని 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారంటూ ఆయన భార్య ఫిర్యాదు మేరకు ఆయన మీద పలు సెక్షన్లలో, ఆయన బిఎన్ఎస్ పలు సెక్షన్ల మీద ఆయన మీద కేసు నమోదైంది. 308/2, 308/4, 352 సెక్షన్ల కింద కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులు ఆయనకు చెప్పి ఆయనను అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఆయనను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం కోసం కావాల్సినటువంటి చర్యలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలే అంటూ ఇక్కడ స్థానిక నేతలు చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి ఆయన మద్దతుదారులు వస్తారని భావించినటువంటి పోలీసులు కాస్త పూర్తిగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరిని రాకుండా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా వచ్చి ఆయన బెయిల్ కోసం అప్లై చేయడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లలో వాళ్ళు ఒకవైపు ఏర్పాటు చేస్తే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇది శనివారం కావడం నేపథ్యంలో జడ్జి కూడా ఈరోజు యోగా డే నేపథ్యంలో జడ్జి యోగాలో ఉన్నారు. జడ్జి నుంచి సమాచారం ఎప్పుడు వస్తే ఆయనను తరలించే అవకాశం, మెజిస్ట్రేట్ ముందు తరలించే అవకాశం ఉంది. ఆ మెజిస్ట్రేట్ ముందుకు తీసుకుపోవడానికంటే ముందు ఎంజీఎంలో వైద్య పరీక్షలు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఆయనను తరలించేటప్పుడు ఎవరు అడ్డుకోకుండా ఉండడం కోసం భారీగా పోలీసులను మోహరించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయం తెలిసిన తర్వాత చాలా మంది కార్యకర్తలు ఇటువైపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయనను మెజిస్ట్రేట్ ముందుకు ప్రవేశపెట్టడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లలో ఉన్నారు. శ్రావణి, ప్రస్తుతానికైతే కౌశిక్ రెడ్డికి సంబంధించిన అరెస్ట్ విషయాన్ని కేటీఆర్ కూడా ఖండించడం జరిగింది. ఇది కక్ష సాధింపు సంబంధించినటువంటి చర్యలే, కావాలని బీఆర్ఎస్ నాయకులను, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళని, కౌశిక్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని, మంత్రుల అవినీతిని నిలదీస్తున్నందుకు ఆయన మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేస్తున్నారన్న విమర్శించిన నేపథ్యంలో ఆయనకు మద్దతు తెలిపేందుకు స్థానిక నేతలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. శ్రావణి.